హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఈ రోజు మీరు వినపోయే కథ ఒక పాత స్కూల్లో జరిగిన విచిత్ర సంఘటన. గ్రామం బయట ఉన్న స్కూల్ చీకటి పడ్డాక ఆ స్కూల్ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క ఆత్మ అక్కడ తిరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అసలు అక్కడ ఏమైంది ఆ కథ ఇప్పుడు వినండి. ఆ గ్రామంలో ఒక పాత స్కూల్ ఉండేది. దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం అది మూసివేశారు. రాత్రి పడ్డాక ఆ స్కూల్ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కారు. ఒకరోజు ముగ్గురు ఫ్రెండ్స్ అజయ్, కార్తిక్, వినయ్ ఆ స్కూల్ గురించి ఉన్న కథ నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటారు. రాత్రి 11:30 ఆ స్కూల్ దగ్గరికి టార్చ్ లైట్ తీసుకుని వెళ్తారు. ఆ స్కూల్ యొక్క గేట్ చాలా పాతగా ఉంటుంది. గాలి వీస్తేనే ఆ గేట్ యొక్క సౌండ్ డిఫరెంట్ గా సౌండ్ వస్తుంది. వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళాక అక్కడ క్లాస్ రూమ్ యొక్క తలుపు మెల్లగా తీస్తారు. అక్కడ పాత బెంచీలు, బోర్డు అన్ని అలాగే ఉంటాయి. అప్పుడే వినయ్ అంటాడు, ఇక్కడ ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వస్తుందని. వెంటనే ఆ ముగ్గురు టార్చ్ లైట్ వేసి చూస్తారు. వాడు అక్కడ ఎవరు కనిపించరు. అప్పుడే ఆ బోర్డు మీద ఎవరో చాక్పీస్తో రాస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు మెల్లగా ఆ బోర్డు వైపు తిరుగుతారు. ఆ బోర్డు మీద రాసి ఉంటుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. అక్కడ ఆ ముగ్గురు భయపడతారు. అజయ్ వెంటనే తలుపు వైపుకు పరిగెడతాడు. అప్పుడే వెనుక నుంచి ఒక చిన్న పిల్లవాడి గొంతు వినిపిస్తుంది, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకని. వాళ్ళు వెనక్కి చూస్తారు. అప్పుడే చీకట్లో ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. అతను ఒక యూనిఫామ్ లో ఉంటాడు. వాళ్ళు కిందికి చూస్తారు, బట్ అతనికి కాళ్ళు కనిపించవు. వాళ్ళు పట్టుకున్న టార్చ్ లైట్ వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఆ ముగ్గురు వెంటనే ఆ స్కూల్ నుంచి పరిగెడతారు. మరుసటి రోజు ఆ గ్రామ పెద్ద చెప్తాడు, 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న అబ్బాయి అనుకోకుండా ఆ స్కూల్లో చనిపోతాడు. అప్పటి నుంచి ఆ స్కూల్లో అతని ఆత్మ తిరుగుతుందని చెప్తారు. ఆ తర్వాత నుంచి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం బంద్ చేశారు. ఈ కథ కానీ మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి భయంకరమైన కథలు వినాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.